సీతతో మళ్ళీ శోభనం పెళ్లి కూతురులాగా తయారవ్వటం రామకు అస్సలు నచ్చదు. ఎందుకనంటే ఏ ఆడపిల్లైనా సరే ఒక్కసారి ఇలా రెడీ అవుతుందని. అది కూడా తన మనసుకు నచ్చిన వాడికి అర్పించటం కోసమే అలా చేస్తుందని రామలక్ష్మి చెప్తుంది. అయితే ఇక ఈ క్రమంలో సీత షాక్ అవుతాడు కానీ, ఇక రామలక్ష్మిని ఓదారుస్తాడు. ఈ ఒక్కసారికి ఓపిక పట్టని. అభి ఫారెన్ వెళ్ళంగానే నిన్ను పంపించేస్తానని అంటాడు. ఈలోపు రామలక్ష్మి మాత్రం తన బాధని, తన మనసులో ఉన్న మనస్తాపాన్ని చెప్తూ ఉంటుందన్నమాట. ఈలోపు అక్కడికి ఈ శ్రీవల్లి ఉంటది కదా! దభేల్మని వచ్చేస్తుంది. అయితే మీ ఇద్దరిని అత్తగారు పిలుస్తున్నారని అంటుంది గానీ, బయటికి పంపించేస్తాడు సీత. కానీ దొంగచాటుగా ఏదో ఒకటి విందామని చెప్పేసి వింటూ ఉంటుంది గానీ, తనకేమీ వినపడదు, కనబడదు. ఇక ఆ తర్వాత తలుపు తీసేసరికి ఒక్కసారిగా మీద పడుతుంది. అప్పుడు సీత షాక్ అయ్యి, నిన్నసలు ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి అని చెప్పేసి తిడతాడు. ఆ తర్వాత యథావిధిగా సీత అలాగే రామలక్ష్మిల శోభనపు ముందు కార్యక్రమాలుంటాయి కదా! అంటే పూబంతులాట, ఇలా రకరకాలు ఉంటాయి కదా! అవన్నీ కూడా జరుగుతాయన్నమాట. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.